హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పరివార్ యాత్ర. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా జర్నీలో 3వ రోజు భాగంగా మేము కంచి టు చెన్నై వెళ్ళామండి. మాకు యాక్చువల్గా మేము మధ్యలో శ్రీపెరంబుదూరు, తిరువల్లూరు, భక్తవత్సల చూసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. కంచి నుండి శ్రీపెరంబుదూరు 35 కిలోమీటర్లు. మేము పెరంబుదూరు దగ్గరికి వచ్చేటప్పటికి రోడ్డు వైండింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల డైవర్షన్ ఇవ్వటం వల్ల మేము డైరెక్ట్ తిరువల్లూరు వచ్చేసాము. కంచి నుంచి తిరువల్లూరు 52 కిలోమీటర్స్ అండి. ఇక్కడ తిరువల్లూరు అనేది జిల్లా కేంద్రము. ఇక్కడ వీరరాఘవ స్వామి పెరుమాళ్ళు ఉంటారు. శ్రీ విష్ణుమూర్తి అవతారము, భుజంగ శయన రూపంలో ఉంటారు. ఇది కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఈ వీరరాఘవ స్వామిని వైద్యనారాయణుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులకి ఇక్కడ ఈ స్వామి దగ్గరికి వచ్చి రావటం వల్ల అవి నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నెక్స్ట్ థింగ్, మన సాంప్రదాయంలో ఉన్న కార్తీక వన భోజనాలు అనేవి కూడా ఈ దేవాలయం నుంచే మొదలయ్యాయండి. ఇది 8వ శతాబ్దంలో ఉన్న దేవాలయము. 8వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయము, పల్లవుల కాలంలో నిర్మించిన దేవాలయము. లోపల శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మేము ఇక్కడ నుంచి ఈ దేవాలయం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తవత్సల స్వామి దేవాలయానికి వెళ్ళామండి. అది కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. నేను ప్రతి దేవాలయం గురించి సపరేట్ వీడియో చేస్తాను. భక్తవత్సల దేవాలయము అనేది మనకి చెన్నై రూరల్ కిందికి వస్తుందండి. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి భక్తవత్సల స్వామి, అమ్మవారు సుధావల్లి. ఇక్కడ ఇది చాలా వరకు చిన్న గ్రామం అండి, కానీ చూడటానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ థింగ్, ఈ గ్రామము చుట్టూ సముద్రము ఉండటము వల్ల ఇది సముద్రం మధ్యలో ఉన్న ఊరు లాగా అనిపించింది. ఇక్కడ నుంచి మేము చెన్నై వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే చేసామండి. యాక్చువల్గా ఇప్పుడు తిరిగిన ఈ 3 డేస్ టూరు అనేది మనము తిరుపతి నుంచి తిరుపతి మనకి వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం, చాలామంది తెలుగు వాళ్ళకి ఆరాధ్య దైవం. తిరుపతి వచ్చి మనము ఈ 2 డేస్లో ఇప్పుడు జరిగిన ఈ టూర్ అంతా మనం చూసుకోవచ్చండి. దానికి సంబంధించిన మ్యాప్ కూడా నేను మీకు ఇస్తున్నాను. తిరుపతి నుంచి మనము గుడిమల్లం చూసుకొని, కాణిపాకం చూసుకొని, వెల్లూరు వచ్చేసి చెన్నై కంచి చూసుకొని, మధ్యలో ఉన్న విజయరాఘవ స్వామి చూసుకొని తిరువల్లూరు టు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఈ 3 డేస్లో ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే మేము ఈ మ్యాప్ ఇచ్చాను. తర్వాత మేము చెన్నై వెళ్ళామండి. చెన్నై పట్టణం చూస్తూ మెల్లగా వెళ్ళాము. మేము చెన్నైలో ట్రిపుల్ కేన్లో రూమ్ తీసుకున్నాము. మా 1000కి 2 పర్సన్స్ ఉండొచ్చు. మేము 6 మెంబర్స్ కాబట్టి 3 రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ పర్వాలేదు, బాగానే ఉంది. ఆ రూమ్స్ అనేవి మాకు చపాక్ స్టేడియం దగ్గర దొరికాయి. నెక్స్ట్ థింగ్, ఈ ట్రిపుల్ కేన్ అనేది మనకి మెరీనా బీచ్కి, పార్థసారథి టెంపుల్కి అన్నిటికీ చాలా దగ్గర కాబట్టి మేము యాక్చువల్గా చెన్నై వచ్చేసి 2-3 డేస్ ప్లాన్ చేసుకోవాలండి. కానీ మేము చెన్నైలో ఒకటే రోజు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మాకు 15 డేస్ ప్రయాణం కాబట్టి. చెన్నైలో ముఖ్యంగా మనం చూడాల్సిన మురందేశ్వరు, అష్టలక్ష్మి ఆలయం, కాళికాంబల ఆలయం, పార్థసారథి ఆలయము, కపాలేశ్వరు, మెరీనా బీచు, లైట్ హౌజు, దక్షిణ చిత్ర, ఇవన్నీ చూడాలి. కానీ మేము నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నామండి. ఓన్లీ ఒక 3 మాత్రమే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నైట్ వెళ్ళేసి రూమ్లో స్టే చేసామండి. 4th డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి మేము పార్థసారథి దేవాలయం చెన్నైకి వచ్చేసాము. పార్థసారథి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఈ భగవానుడు మనకు మహాభారత యుద్ధంలో ఎలా ఉంటాడో అలా ఉంటాడండి. అని అంటే ముఖం మీద గాయాలతోటి, మీసాలతోటి ఉంటాడు. స్వామి చేతిలో ఒక శంకు మాత్రమే ఉంటుంది, సుదర్శన చక్రం ఉండదు. అంటే ఎందుకంటే ఆయన మహాభారత యుద్ధంలో నేను యుద్ధం చేయను అని చెప్తాడు కాబట్టి. పార్థసారథి టెంపుల్ చాలా బాగుందండి. లోపల ఎక్కువ తీయనే లేదు, అవసరాన్ని బట్టి చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఇక్కడ నుంచి మేము కపాలేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. కపాలేశ్వర టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇది మైలాపూర్లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో వచ్చి స్వామివారిని ప్రార్థించారు అనేసి చెప్తారు. నెక్స్ట్ ఇంకా బ్రహ్మ యొక్క 4వ తలని శివుడు ఖండించాడు కాబట్టి ఇక్కడ కపాలేశ్వరం అని చెప్పేసి వచ్చింది.
తర్వాత పిల్లలు ఎక్కువ నేను అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్దామని అనుకున్నాము, కానీ పిల్లలు ఎక్కువ బీచ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల బీచ్కి వెళ్ళిపోయామండి. బాగా బీచ్లో ఎక్కువ స్పెండ్ చేశారు. మేము రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మెరైన్ కింగ్డమ్కి వెళ్ళామండి. మెరైన్ కింగ్డమ్ ఈ విధంగా బీచ్ పక్క నుంచి వెళ్ళాలి. మేము మెల్లగా బీచ్ చూసుకుంటూ మెరైన్ కింగ్డమ్ వెళ్ళాము. మెరైన్ కింగ్డమ్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ సీని లో ఈ ఫిషెస్ మొత్తము అన్ని రకాల ఫిషెస్ని వాటి యొక్క జీవన విధానాన్ని మనకు చూపిస్తారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెరైన్ కింగ్డమ్ వెళ్ళామండి. అక్కడ టికెట్ వచ్చేసి 750 రూపీస్. మన డెబిట్స్, క్రెడిట్ కార్డ్స్ మాత్రమే అలౌ చేస్తారు, లేదా క్యాష్ మాత్రమే అలౌ చేస్తారు. మనకి ఫోన్పేస్, గూగుల్ పేస్ మాత్రం అలౌ చేయరండి. వెళ్ళాము. దాదాపు మాకు 3 అవర్స్ మెరైన్ కింగ్డమ్లోనే ఉన్నాము. మనకి ముందు నుంచి పైనుంచి కింది నుంచి కూడా ఫిషెస్ వెళ్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా అనిపించింది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రూమ్కి వస్తూ మార్గమధ్యంలో మేము విలేజ్ ఫుడ్ తిన్నామండి. ఇక్కడ అంత కాస్ట్ ఎక్కువనే అనిపించింది. నాకు అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు, ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కదా, కొంచెం స్పైసీగా తింటాం కదా. నాకు కొంచెం అంతా చప్పగానే అనిపించింది. బట్ ఏంటి అంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ 4 డేస్లో మేము ఎంతసేపటి కుకింగే చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కోరుకున్నారని చెప్పేసి తినేసామండి. వచ్చేసి నైట్ రూమ్కి వచ్చేసాం. ఇంతటితో మాకు 4 డేస్ అయిపోయాయి మా జర్నీలో. నెక్స్ట్ డే మేము బయలుదేరే ఈ మహాబలిపురం వెళ్ళిపోయామండి. వెళ్ళాము. ఈ చెన్నై నుండి మహాబలిపురం మధ్య దూరం 58 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తూ మార్గ మధ్యలో మేము నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ చూసుకొని వెళ్ళామండి. నిత్య కళ్యాణ పెరుమాళ్ మహాబలిపురానికి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ వరాహస్వామి భూదేవిని తన రైట్ హ్యాండ్ తోటి ఎత్తుకొని చంకలో కూర్చోబెట్టుకొని ఉన్నట్టు ఉంటాడు. చాలా బాగుంది. చాలా పురాతన దేవాలయం. ఈ విధంగా మనకి చెన్నై టు మహాబలిపురం వెళ్తూ ఉంటే మనకు మొత్తం కంప్లీట్గా సముద్రమే కనిపిస్తూ ఉంటుందండి. రూట్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం మనము రోడ్డు జర్నీ. ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి వివాహ సమస్యలున్నా, లేకపోతే విడాకుల సమస్యలున్నా, లేకపోతే పిల్లలకి త్వరగా పెళ్లి కాకపోయినా ఇక్కడికి వచ్చి పూజిస్తారట. ఆ రోజు కూడా అంటే 365 రోజులు ఇక్కడ కళ్యాణం జరుగుతూనే ఉంటుందటండి. ఇక్కడ ఏదో టెంకాయ కట్టి వాళ్ళకి నడుముకి కట్టి గుడి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఏంటి అని అంటే అది ఒకవేళ మన కోరిక తీరినా కానీ, లేకపోతే మనం ఫస్ట్ కోరుకునే ముందలైనా ఈ విధంగా చేయాలి అనేసి అన్నారు. స్వామివారు మాత్రం చాలా. ఈ దేవాలయం గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి. ఇంకా ఇది కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడ మహాబలిపురంలో ఉన్న రాజు వచ్చి డైలీ ఇక్కడ పూజించడం వల్ల స్వామి మీరు కూడా నా దగ్గరికి రావాలి అని అంటే ఈ స్వామి వెళ్ళి అక్కడ ఉండిపోయాడట. ఆయన అది కూడా స్థల శయన పెరుమాళ్ళు అని చెప్పేసి మహాబలిపురంలో కూడా మనకి ఇంకొక దివ్యదేశం ఉంటుందండి. 108 దివ్యదేశాల్లో ఒకటి. ఈ టెంపుల్ చుట్టూ చాలా రాతితో కట్టిన ప్రహరీ కూడా ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక కోట లాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు దీపాలు వెలిగించి పూజలు చేశారండి. నేను కూడా మా బాబులతోటి దీపాలు వెలిగించేసి పూజలు చేశాము. తర్వాత మేము మహాబలిపురం వెళ్ళిపోయామనండి. మహాబలిపురము వచ్చేసి మనము ఒకటే రోడ్డు ఉంటుందండి. వెళ్ళటం మనము సెంటర్కి వెళ్తాము. ఆ సెంటర్ దగ్గరనే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ పక్కనే స్థలశయన పెరుమాళ్ ఉంటుంది. నేను దాన్ని వీడియో తీయలేకపోయాను. మేము వెళ్ళేటప్పటికి టైం అవుతూ ఉంది. చాలా ఫాస్ట్గా పోయి దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత దాని ఎదురుగా ఉన్న గల్లీలోనే మనము వెళ్తే మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడే మనకి షోర్ టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టికెట్ కౌంటర్లో మనకు 40 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటాము. అదే మనం మొత్తం మహాబలిపురంలో ఉన్న ప్రతి మాన్యుమెంట్స్కి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. మహాబలిపురము అనేది మనకి శిల్పులకి చాలా ప్రసిద్ధి అండి. దాని యొక్క పాత పేరు మామల్లపురము. ఇది పల్లవుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన ఊరు ఇది. ఇక్కడ ప్రతి చోట మనకి రాతితో మలిచిన శిల్పాలు కనిపిస్తాయనండి. ఇక్కడ ప్రతిదీ మనం ఏది చూసినా, పాండవ రథాలు చూసినా, మనకి వరాహ గుహ చూసినా, మామూలుగా ఇది షోర్ టెంపుల్ చూసినా, ఇంకా ఏది చూసినా అవి అన్నీ అర్జున ఫినాన్స్ చూసినా ప్రతి ఒక్కటి మాన్యుమెంట్సేనండి. అంటే మాన్యుమెంట్స్ అని అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా ఇంటీరియర్ చేయాలి అని అంటే వాళ్ళ ఒక బ్రోచర్ చూపిస్తున్నట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ శిల్పులతోటి అక్కడ రాజులు ఒక గుడి కట్టాలి అని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు వీళ్ళు ఇవి చూపిస్తారు మనకి.
ఇవన్నీ వాళ్ళు చెక్కిన శిల్పము, వాళ్ళ యొక్క డిజైన్స్ అన్నీ చూపిస్తారు. ఈ మహాబలిపురం అంతా ఈ టోటల్ మాన్యుమెంట్స్ అనండి. మనకి మహాబలిపురంలో వచ్చేసి మన స్థలశయన పెరుమాళ దగ్గర నుంచి మనం మొదలు పెడితే మొత్తం అన్నీ చూసుకుంటా కవర్ చేసుకుంటూ రావచ్చండి. తర్వాత మేము మహాబలిపురం నుంచి పాండిచేరి వెళ్ళాము. మహాబలిపురం నుంచి పాండిచేరి వచ్చేసి 96 కిలోమీటర్లు ఉంటుందండి. మనము మొత్తం పూర్తిగా బంగాళాఖాతం సముద్రం పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇదే కాదు, చెన్నై నుంచి మహాబలిపురము పాండిచేరి వరకు 140 కిలోమీటర్ల వరకు మనం బంగాళాఖాతం పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాము. రోడ్డు జర్నీ చాలా బాగుంటుందండి. నేను మహాబలిపురం పాండిచేరి గురించి ఫుల్ టూర్ చేస్తాను. ఇంకా ఈ టూర్లో వచ్చేసి చాలా వరకు మనకి బ్యాక్ వాటర్స్, ఉప్పు నీటి కయ్యలు, తామర కల్టివేషన్, అరటి చెట్లు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, విండ్ మిల్స్ చాలా అద్భుతంగా ఉందండి. మనకి యాక్చువల్గా చెన్నై హైవే తర్వాత మన కన్యాకుమారి వరకు మనకి డబల్ రోడ్డు మాత్రమే ఉంటుందండి. పెద్ద ఎక్స్ప్రెస్ వేస్, 4 వేస్ ఉండవు. కానీ చాలా నీట్గానే ఉంటుంది జర్నీ. మాకు ఈ రోడ్డు జర్నీ వల్ల మేము ఎక్కడంటే అక్కడ దిగగలిగినాము, టైం స్పెండ్ చేసినాము, చాలా ఎంజాయ్ చేసామండి. మేము పాండిచేరి వెళ్ళేసి నైటు రూమ్ తీసుకొని స్టే చేసామండి. పాండిచేరిలో మనకి సర్వీస్ అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మాకు 4000 పడింది ఒక సర్వీస్ అపార్ట్మెంట్. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ ఇచ్చారు. ఇంతటితోటి మాకు 5th డే పూర్తయిందండి. 6th డే ఎర్లీ మార్నింగ్ మేము పాండిచేరిలోని హడ్సన్ బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళేసి కొంచెం సేపు బీచ్లో ఎంజాయ్ చేసి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్ వెకేట్ చేసాము. రూమ్ వెకేట్ చేసి మేము ఫ్రెంచ్ టౌన్కి వెళ్ళామండి. ఫ్రెంచ్ టౌన్ మేము కార్లోనే తిరుగుతూ చేసాము. అక్కడక్కడ నడిచాము, మేము పిక్స్ తీసుకున్నాము. పాండిచేరిలో ఫ్రెంచ్ టౌన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. దాదాపు ప్రతి ఒక్క బిల్డింగు 200 ఇయర్స్ బ్యాక్ కట్టింది. తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ రాక్ బీచ్కి వచ్చామండి. ఈ రాక్ బీచ్ని మహాత్మా గాంధీ రోడ్ అని కూడా అంటారు. ఈ రాక్ బీచ్ కూడా చాలా బాగుంది పాండిచేరిలో. ఈ పాండిచేరి నుంచి మేము తర్వాత చిదంబరం వెళ్ళామండి. మీరు రాక్ బీచ్ చూడొచ్చు, చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ పాండిచేరిలోని 2 బీచ్లు చాలా నీట్గా ఉంటాయండి. మనకి ఎంతసేపు చాలాసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మేము పాండిచేరి నుంచి చిదంబరం వెళ్ళామండి. చిదంబరం వచ్చేసి 67 కిలోమీటర్లు ఉంటుంది అండి. మనము చిదంబరం వచ్చేసి మనకు ఆకాశలింగం అండి, పంచభూత లింగాలలో ఒకటి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకు అనంటే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాము, ఎటు ప్రయాణం చేసాము అనేది పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. మేము ఈ చిదంబరం తోటి నాకు ఈ పార్ట్ 2 వీడియో అయిపోతుందండి. దీనికి నేను దాదాపు 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నైట్ చిదంబరం వెళ్ళేసి మేము నైట్ స్టే చేసామండి. నెక్స్ట్ డే మళ్ళీ చిదంబరం నుంచి ప్రయాణం సాగించాము. ఇది చిదంబరం నటరాజ స్వామి ఆలయం. చిదంబరం అనేది పంచభూత లింగాలలో ఉన్న ఆకాశలింగం. ఈ చిదంబరం దేవాలయం అనేది 40 ఎకరాల్లో విస్తరించి ఉందండి. ఎంత వెతికినా, ఎంత పరిశోధించినా అంతు తెలియని రహస్యాన్ని చిదంబర రహస్యం అని అంటారండి. అది మనకి ఈ టెంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని తప్పకుండా సందర్శించాల్సిన గుడి అండి ఇది. తర్వాత ఇది మా రూట్ మ్యాప్ అండి. ఇది మేము ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసాము అనేది రూట్ మ్యాప్. ఇది ఇంతటితోటి మా పార్ట్ 2 అయిపోతుందండి. స్టే ట్యూన్ ఆన్ పార్ట్ 3.